పబ్జీ పరిచయం చివరికి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో పడేసింది ముంబై మహిళని. 2024లో ముంబైకి చెందిన హర్షద అనే వివాహిత తన భర్త మరియు 6 సంవత్సరాల కుమార్తెతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆ సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని మొరనాబాద్ కి చెందిన ఫుజైల్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమె భర్తను, చిన్న కూతురిని ముంబైలోనే వదిలేసి అతనితో పాటు మొరాదాబాద్ వచ్చేలా అతను ఒప్పించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఒక మసీదులో హర్షద ఇస్లాం మతంలోకి మారి తన పేరును జీనత్ ఫాతిమాగా మార్చుకొని ఫుజైల్ ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కేవలం వారం రోజుల్లోనే ఫుజైల్ కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా హింసించడం ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత హర్షద తల్లికి మొరనాబాద్ లో ఒక ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కుమార్తె అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిందని సమాచారం. ఆమెకు తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయి. జుట్టును దారుణంగా పీకేశారు. మెడ ఎముక దెబ్బతింది మరియు 2 పక్కటెముకలు విరిగాయి. లవ్ జిహాద్ ఇది కల్పిత కథ కాదు, కళ్ళ ముందున్న భయంకర యథార్థం. మోసపూరిత ప్రేమ, మత మార్పిడిల వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతున్న ఈ ఘటన ఒక మహిళపై జరిగిన ఈ అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ దోషులను ఉరితీయాలి.